హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ చిలకం. ఈరోజు వీడియోలో నేను మీకోసం రైస్లోకి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను ఒక కొబ్బరికాయ మొత్తం తీసేసుకున్నానండి. దాన్ని సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఒకసారి మొత్తం వాష్ చేసేసుకోండి. తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఒకసారి హీట్ అయిందో లేదో చెక్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగాలి. జీలకర్ర వేగాక కొద్దిగా పచ్చెనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పు, ఒక 5-6 తెల్లుల్లిపాయలు, తెల్లగడ్డ అంటారు కదండి అది, పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నానండి. సగానికి కట్ చేసి వేసుకుంటున్నాను. సో ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేపుకోవాలి. చూసారు కదా, పచ్చిమిరపకాయలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులోకి నేను ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, దాన్ని యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో కొద్దిగా నేను ఇప్పుడు చింతపండుని కూడా యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి మనకి ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఒక 3-4 మినిట్స్ అలా వేగితే సరిపోతుంది. మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరిని బాగా ఆరపెట్టేసేయండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బాగా ఆరపెట్టేసుకోండి. కొబ్బరి నాకు ఆరిపోయింది. ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మొత్తం కూడా జార్లోకి వేసేస్తున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. చాలా కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చూసారా, ఈ విధంగా కచ్చాపచ్చగా ఉండాలి. అంటే మరీ పేస్ట్ లాగా అయిపోకూడదు. మనకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. సో దీన్నంతా కూడా నేను ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను. మళ్ళీ పాన్ పెట్టేసుకున్నానండి. కొద్దిగా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా, అందులోనే వేసుకోండి, సరిపోతుంది. ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు ఒక 4, కరివేపాకు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. దోరగా వేగితే సరిపోతుంది. రైస్లోకి ఇది చాలా బాగుంటుందండి. టిఫిన్లోకి అయితే కాదు, అది వేరే ప్రాసెస్. సో ఈ విధంగా మనకి దోరగా వేగితే సరిపోతుందండి. టిఫిన్లోకి చేసే పచ్చడి కూడా వీలైనంత తొందరగా నేను మీకు పోస్ట్ చేస్తానండి. చూసారు కదా, ఇందాక మనము తీసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలోకి ఈ తిరగమాతను వెత్తి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. సో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి.
చూసారు కదా, కొబ్బరి పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది. రెడీ అయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. మనం రెడీ చేసుకున్నాం కదా తిరుమాతో, అది కొంచెం పక్కకు తీసిపెట్టి దాంతో గార్నిష్ చేస్తున్నానండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ.